పల్నాడు జిల్లా కోటప్పకొండ మైనింగ్ చెక్ పోస్టుల వద్ద గ్రానైట్ వ్యాపారులు యజమానులు ఆందోళనకు దిగారు. ఈటీ చెక్ పోస్టు వద్ద బిల్లులు తీసుకుని గ్రానైట్ రవాణా చేస్తున్నట్లు నిరసనకారులు ఆరోపించారు. ఆ బిల్లులు నకిలీవని, లారీలను నర్సరావుపేట ఎస్ఆర్కేటీ వద్దనున్న ఏఎంఆర్ చెక్ పోస్టు సిబ్బంది ఆపుతున్నట్లు గ్రానైట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ లారీ డ్రైవర్లపై ఏఎంఆర్ సంస్థ సిబ్బంది దాడి చేసి గాయపరిచారని గ్రానైట్ వ్యాపారులు ఆరోపించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు వెల్లడించారు. ఏఎంఆర్ సంస్థను తొలగించి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. మేము బిల్లులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ప్రైవేటు వాళ్ళు ఏఎంఆర్ సంస్థ అనేది ఒక సంస్థ వచ్చింది. ఏఎంఆర్ సంస్థ అనేది మేము ఆన్లైన్లో అమౌంట్ కట్టి బిల్లులు ఆన్లైన్లో అమౌంట్ కట్టి మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మా పోర్టల్ బ్లాక్ చేయించి వాళ్ళు దొంగ బిల్లులు పెట్టి వాళ్ళ బిల్లులతోనే అమ్మాలి, ఫ్యాక్టరీలన్నీ మాకు అనుసరణలో నడవాలి, మేము చెప్పిందే జరగాలి, ఎవరైనా కానీ ఎదిరితే ఇలా మేము గూండాయిజం చేస్తామని రాత్రి ఒక సదరు ఫ్యాక్టరీలో సూపర్వైజర్ని, ఒక లారీ డ్రైవర్ని దారుణంగా కొట్టారు. అర్ధరాత్రి 2 ఏఎంఆర్ సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తి వచ్చారు. అలానే కొంతమంది గూండాలను తీసుకొని వచ్చి లోకల్ గూండాలను కూడా తీసుకొని వచ్చి ఏఎంఆర్ వాళ్ళు దౌర్జన్యం చేసి ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి పొద్దున్నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, ఇలా అయితే మేము గ్రానైట్ వ్యాపారం ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు భయాందోళనతో ఉన్నారు.